చూస్తే గతంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ మీద ఆనాడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉక్కు పాదం మోపిందనేటువంటి అభిప్రాయం అంటే సినిమా ఇండస్ట్రీలో ఉంది, అదేవిధంగా కూటమి నేతల్లో ఉంది, అదేవిధంగా సినిమా హీరోలకు సంబంధించిన అభిమానుల్లో కూడా పెద్ద ఎత్తున ఉంది. గతంలో కనుక చూస్తే సినిమా టికెట్ల వ్యవహారానికి సంబంధించి మరి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని సాక్షాత్తు మెగాస్టార్ చిరంజీవి అధ్యక్షతన మరి రాజమౌళి లాంటి పెద్ద పెద్ద డైరెక్టర్లు, అదేవిధంగా మహేష్ బాబు లాంటి స్టార్లు, అదేవిధంగా అక్కినేని నాగార్జున లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆనాడు మరి జగన్మోహన్ రెడ్డిని కలవటం, మరి ఆనాడు వారికి ఒక అవమానం జరిగిందన్నటువంటి అభిప్రాయం. వారి కారు కూడా ఎక్కడో గేటు దగ్గర ఆపి మరి సేమ్ క్యాంప్ ఆఫీస్కి దూరాన గేటు దగ్గర ఆపి మరి జగన్మోహన్ రెడ్డిని కలవటానికి వారు నడుచుకుంటూ లోపలికి వెళ్ళిన పరిస్థితి. మెగాస్టార్ చిరంజీవి మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డికి మీరు తల్లి స్థానంలో ఉన్నారు కాబట్టి ఇండస్ట్రీకి మీరు మద్దతుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నామంటూ ఆయన నమస్కరించటం, ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి తిరిగి నమస్కారం చేయకపోవటం, మరి ఆ వీడియో మరి ఆనాడు వైకాపా సోషల్ మీడియాలో రిలీజ్ చేసిందనేటువంటి ఒక అభిప్రాయం ఆరోపణ అయితే వారైతే పెద్ద ఎత్తున ఎదుర్కొన్నారు. సో మరి సీక్రెట్గా జరిగినటువంటి ఆ మీటింగ్కి సంబంధించి చిరంజీవి గారు నమస్కరించడం, జగన్మోహన్ రెడ్డి గారు నవ్వటం, మరి ఆ వీడియోని ఎవరు రిలీజ్ చేశారంటూ ఆనాడు జనసేన శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు. మెగా అభిమానులు సైతం కూడా ఆనాడు వైకాపా ప్రభుత్వం మీద ఫైర్ అయ్యారు. సో మొత్తానికి చూస్తే కాలం మారింది, ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి అనేటువంటి ఒక పాతకాలపు సామెత ఏదైతే ఉందో ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది. ఈనాడు ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత కొనిదెల పవన్ కళ్యాణ్ ఉన్నారు, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. సో ముఖ్యమంత్రికి ఎంత అధికారం అయితే ఉందో రాష్ట్రం మీద ఉప ముఖ్యమంత్రి కూడా అదే అధికారం ఉందని, తామిద్దరు ఒకటే, ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడారు. సో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రియల్గా ఆయన ప్రస్తుతం రియల్ లైఫ్లో మరి పవర్ స్టార్గా ఉన్నారు, సినిమా ఇండస్ట్రీలో కూడా ఆయన పవర్ స్టార్గా ఉన్నారు కాబట్టి ఆయన్ని వచ్చి మరి సినీ నిర్మాతలు అందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు, వారిలో ప్రధానంగా అశ్విని దత్ లాంటి వాళ్ళు, ఏం రత్నం లాంటి వాళ్ళు, డి సురేష్ బాబు లాంటి వాళ్ళు, రాధాకృష్ణ లాంటి వాళ్ళు, దిల్ రాజు, డివివి దానయ్య, ఎన్వి ప్రసాద్, బన్నివాసు, వంశీకృష్ణ వీళ్ళందరూ కూడా వచ్చి కలవటం, మరి వారు అభినందించటం, అదేవిధంగా అంటే మంచి జరిగింది, కొత్త ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వానికి వారు శుభాకాంక్షలు తెలపటం. సో అవన్నీ కూడా చూస్తే మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి మంచి రోజులు వచ్చాయనే అభిప్రాయం వాళ్ళలో కలిగినట్టయితే తెలుస్తూ ఉంది. సో వారి సమస్యలు అయితే చర్చించుకున్నట్టు ఉన్నారు, అదేం బహిరంగంగా అధికారికంగా అయితే ప్రకటించలేదు, కేవలం కూటమి ప్రభుత్వాన్ని అభినందించడం కోసమే వారు వచ్చామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా సినిమా ఇండస్ట్రీకి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో సినిమా ఇండస్ట్రీకి కొంత ఊతమివ్వాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. కొత్త ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది, కొత్త స్టూడియోలు మరి ఆంధ్రప్రదేశ్లో పెట్టాల్సిన అవసరం ఉంది, మరి దాని ద్వారా మరి సినీ కార్మికులకు ఉపాధి కలిగించాల్సినటువంటి అవసరం ఉంది, రెవెన్యూ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి రాష్ట్రానికి సంబంధించి. సో ఇవన్నీ కూడా కొత్త ప్రభుత్వం మీద అనేక బాధ్యతలు ఉన్నాయి, ఎందుకంటే గత ప్రభుత్వం వీటన్నిటిలో ఫెయిల్ అయింది, కేవలం కక్షపూరిత ధోరణి, జగన్మోహన్ రెడ్డి తానే ఒక సూపర్ స్టార్ లా, ఒక నియంతలా ప్రవర్తించాడు, సినిమా ఇండస్ట్రీని పట్టించుకోలేదనే ఒక అభిప్రాయం అయితే ఉంది కాబట్టి. సో మరి ఇప్పుడు దానికి భిన్నంగా కూటమి ప్రభుత్వంలో మరి జనసేన అధినేత, అదేవిధంగా నందమూరి బాలకృష్ణ, ఆయన కూడా సినిమా ఇండస్ట్రీలో పెద్ద స్టార్గా ఉన్నారు. సో అదేవిధంగా సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నటువంటి కందులు దుర్గేష్ గారు సైతం కూడా మరి ఈ భేటీకి కీలక పాత్ర పోషించారు కాబట్టి. సో మొత్తానికి కనుక చూస్తే టాలీవుడ్ సమస్యలు ఏ మేరకు తీరుతాయి, ఈ సినిమా హిట్టా ఫట్టా అనేటువంటి అంశాలు చర్చిద్దాం. ఇదే ప్రైమ్ డిబేట్. ఈ ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం త్రిపురనేని చిట్టిబాబు గారు, సినీ నిర్మాత, మనతోటి సినీ నటులు, సినీ నిర్మాత మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కీర్తన్ గారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా నట్టి కుమార్ గారు, సినీ నిర్మాత, మరికొసేపట్లో మనతో జూమ్ కాల్ జాయిన్ అవుతారు. అదేవిధంగా నల్లం శ్రీనివాస్ గారు, సినిమా నిర్మాత, ఆయన కూడా మరికొసేపట్లో మనతో ఫోన్ కాల్ అందుబాటులోకి వస్తారు. రైట్, ముందుగా మనం కీర్తన్ గారితో మాట్లాడదాం, జనసేన పార్టీ అధికార ప్రతినిధి. కీర్తన్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. సో మొత్తానికి కీర్తన్ గారు, ఓడలు బొల్లయ్యాయి, బళ్ళు ఓడలయ్యాయి. సో ఇదే సినిమాలకు సంబంధించినటువంటి సమస్య, అంటే ఇప్పుడు అభినందించడానికి వచ్చామన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో సినిమా ఇండస్ట్రీని ఖచ్చితంగా మెరుగుపరచాల్సినటువంటి అవసరం కూడా ఉంది, ఎందుకంటే తద్వారా సినీ కార్మికులకు ఉపాధి దొరుకుతుంది, ప్రభుత్వానికి రెవెన్యూ వస్తుంది. సో ప్రస్తుతం అంతా కూడా హైదరాబాద్లోనే విస్తరించి ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా కొత్త స్టూడియోలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. సో మొత్తానికి చూస్తే పెద్ద నిర్మాతలు ఎవరైతే ఉన్నారో, స్టార్ ప్రొడ్యూసర్స్ కూడా వారందరూ జనసేన అధినేతతో భేటీ అయ్యారు, వారితో చర్చించారు చాలాసేపు. సో వారిని చాలా బాగా
సాదరంగా స్వాగతం పలుకుతూ కొత్త ప్రభుత్వం సంబంధించిన డిప్యూటీ సీఎం జనసేన అధినేత వారిని ఆహ్వానించారు, చక్కగా వారితో డిస్కస్ చేశారు. సో మొత్తానికి సినిమా ఇండస్ట్రీకి కొత్త రోజులు, మంచి రోజులు రాబోతున్నాయి అనుకోవచ్చా? కీర్తన్ గారు ఏం చర్చించారు? ఏమైనా మీ దగ్గర ఏమైనా అప్డేట్ ఉందా పార్టీకి సంబంధించి? ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దకు ప్రైమ్ వీక్షకులుగా నమస్కారం సార్. అస్ ఆఫ్ యువర్ నో, మీ అందరికి తెలిసిన విషయమే, గతంలో సినీ ఇండస్ట్రీ ఎలా ఉండేది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సినీ ఇండస్ట్రీని ప్రత్యేకించి కక్షపూరితంగా ఎలాంటి ఇబ్బందులకు గురి చేశారు, కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద కక్షని మొత్తం ఇండస్ట్రీకి ఆపాదించి ఏ విధంగా చేశారు, పవన్ కళ్యాణ్ గారి సినిమాలకే ప్రత్యేకించి ఎలాంటి రిస్ట్రిక్షన్స్, ఎలాంటి రేట్స్ తగ్గింపు కార్యక్రమాలు చేపట్టారో మీ అందరికీ తెలుసు. నేను ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే అయితే గుర్తు చేయాల్సిన అవసరం లేదు. మాకందరికీ కలిసివేసిన విషయం, యావత్ ఆంధ్రప్రదేశ్ కాకుండా ఈ రాష్ట్ర నలుమూలల నుంచి ఉన్న, విదేశాల్లో ఉన్న అందరినీ బాధ పెట్టిన అంశం చిరంజీవి గారిది. అది ఎవ్వరం కూడా మర్చిపోలేము. అసలు ఒక క్యాంప్ ఆఫీస్ లోపల జరిగిన మీటింగ్ విజువల్స్ ని బయట పెట్టి మరి చిరంజీవి గారు అందరినీ పెద్ద 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 వ్యక్తిలాగా మీరు చూడండి, ఒక తండ్రి స్థానంలో, తల్లి స్థానంలో ఉండి మా కలామ తల్లి ముద్దు బిడ్డల్ని కాపాడండి అని ఆయన రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు చేతులెత్తి నమస్కరిస్తుంటే ఒక హేళనగా ఆయన నవ్వుతూ రియాక్ట్ అవ్వకుండా ఒక సినీ ఇండస్ట్రీ పెద్దగా ఉన్న చిరంజీవి గారిని అక్కడ ఇన్సల్ట్ చేసి అదే క్లిప్ ని బయటకు వదిలి ఒక పైశాచిక ఆనందాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పొందారు. ఆ క్యాడర్ కావచ్చు, ఆ వైసీపీ పేటీఎం కార్యకర్తలు అందరూ ఆ రోజు దాంట్లో భాగస్వాములు అయ్యారు. కానీ బళ్ళు ఓడలైతే ఓడలు బళ్ళు అయితే నిజమే ఈ రోజు నిరూపణ అయింది. ఎందుకంటే అసెంబ్లీకే రానిన్న పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో దర్జాగా డిప్యూటీ సీఎం హోదాలో కూర్చుంటే ఒక సాధారణ ఎమ్మెల్యేగా లాస్ట్ బెంచ్ లో కూర్చొని అది కూడా ఫేస్ ధైర్యం లేక రాలేని స్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అదే ఈరోజు సినీ పెద్దలు, ఒక సినీ తల్లి కలామ తల్లి ముద్దు బిడ్డగా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు తమకు న్యాయం చేస్తారనే ఏకైక నమ్మకంతో వాళ్ళ కష్టాలు కావచ్చు, సినీ ఇండస్ట్రీ పడుతున్న ఇబ్బందులు కావచ్చు, అక్కడ ఉన్న ఎవరైతే కార్మికులు వాళ్ళకు మంచి చేయడం కోసం అగ్ర నిర్మాతలు ఎవరైతే ఏం రత్నం గారు కావచ్చు, మన అరవింద్ గారు కావచ్చు, చాలా మంది ప్రొడ్యూసర్స్, దిల్ రాజు గారు ఇంకా ఉన్నారు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ అందరు వచ్చి ఉన్నారు. వాళ్ళందరి డిమాండ్స్, కోరికలు సాధారణంగా పవన్ కళ్యాణ్ గారు స్వీకరించి ఉన్నారు. సినీ ఇండస్ట్రీకి ఇబ్బంది కలిగించేది కానీ, సినీ ఇండస్ట్రీ పతనమయ్యే దిశగా ఏవైతే కార్యాచరణలు వైసీపీ ప్రభుత్వం చేసిందో వాటన్నిటిని కాలరాస్తూ ఎవరికైనా న్యాయం చేసే విధంగానే ఈ ప్రభుత్వం ఏర్పడుతుంది. అది తనా పరా భేదం ఉండదు. వైసీపీ కార్యవర్గమైన ఈ ప్రభుత్వంలో ఇబ్బంది పడకుండా చూసుకోవడమే ఈ కూటమి మెయిన్ ఉద్దేశం. అంటే ఇక్కడ కీర్తన్ గారు, గత ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ మీద కక్ష సాధింపుకు దిగింది, కక్ష సాధింపు చర్యలు చేసింది అని అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవాలి కదా. పవన్ కళ్యాణ్ గారి సినిమా రేట్లు తగ్గించడం ఏంటి, మిగతా సినిమా హీరోలు మాత్రం రేటు తగ్గించకపోవడం ఏంటి? ఇది 5 రూపాయలకి టికెట్, అప్పుడు అదే పెద్ద సంచలనం. అందులో ఎంఆర్ఓల చేత, రెవెన్యూ అధికారుల చేత దగ్గరుండి సినిమా థియేటర్ల దగ్గర టికెట్లు ఇచ్చే దగ్గర, టికెట్లు అమ్మే దగ్గర వారి పర్యవేక్షణలో జరగటం. అంటే 5 రూపాయలకి బహుశా మరి ఆ రోజు అంటే ఎంత 1-2 years బ్యాక్ ఐ థింక్, ఆ రోజు కూడా టీ ఖరీదు 7 రూపాయలు 8 రూపాయలు ఒక సింగిల్ టీ. కానీ 5 రూపాయలకి అంత పెద్ద సినిమా జనాలు చూసేటువంటి అవకాశాన్ని కల్పించింది అనుకోవచ్చు ఆ ప్రభుత్వం. సార్, చిన్న వర్తకుల కడుపు కొట్టారని చెప్పాలి సార్. ఆ రోజు డిస్ట్రిబ్యూటర్స్ కానీ, సినీ హాల్స్ మేనేజర్స్ కానీ, వాళ్ళందరి ఆవేదన హాల్స్ కి వెళ్ళి మేము విన్నాం సార్. ప్రొడ్యూసర్స్ సైతం ఎంత బాధపడ్డారు. ఒక క్యాంటీన్ బయట టీ దొరకటం లేదమ్మా ఒక 10 రూపాయలకి. అలాంటి సినీ ఇండస్ట్రీ టికెట్స్ ని 5 రూపీస్ కి పెంచి ప్రభుత్వ ఉద్యోగస్తులు అక్కడ కాపలా పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత భయమో జగన్మోహన్ రెడ్డి గారు మీకు అర్థమవుతుందా? ఆయన ఆర్థిక మూలాన్ని దెబ్బతీస్తే ఆయన ఈ రాజకీయాలకు దూరం అయ్యి ప్రజలకు చేయాల్సిన మంచి దూరం అవుతుంది. ఆయన ఈ కౌలు రైతులకు ఇస్తున్న 1,00,000 రూపాయలు ఇలాంటివన్నీ ఆర్థిక సహాయం అంతా ఆయన మూలాలేంటి? ఓన్లీ సినీ ఇండస్ట్రీ. సినిమా ఇండస్ట్రీ కదా, సినిమాల మీద వచ్చే రెవెన్యూనే కదా ఆయనకి. ఆ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఆయన సినిమా చేయడానికి భయపడతారు. ఏంటబ్బా పవన్ కళ్యాణ్ గారు ఇంత కక్షపూరిత రాజకీయం ఏపీ చేస్తుంది, సో ఎందుకు అనే విధంగా ఒక భయం తీసుకురావాలి, ఆయనకి ఎవరు సపోర్ట్ చేయకూడదు అనే దిశగా మొత్తం ఇండస్ట్రీని పత్రం చేయాలనుకున్నాడు. ఆ రోజు ఆయన చేసిన ఆ తప్పుకి మొత్తం ఇండస్ట్రీ ఆయన వ్యతిరేకించి, మొత్తం ఏపీ ప్రజలు ఆయన వ్యతిరేకించి 11 సీట్లకి పరిమితం చేశారు. సో ఎప్పుడైనా అధికారాన్ని ఒక ఆభరణం లాగా ఫీల్ అవ్వకుండా బాధ్యతగా తీసుకొని పనిచేయాలని పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్నారండి. అప్పట్లో పేరుని నాని గారు ఆయన కూడా ఉన్నట్టున్నారు కీలకంగా, ఆయన సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నట్టున్నారు అప్పట్లో. సో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు, సో వారందరి సమక్షంలో ఒక పక్క చిరంజీవి గారు, మహేష్ బాబు గారు, అదేవిధంగా అక్కినేని నాగార్జున గారు, రాజమౌళి గారు, వీళ్ళందరూ కూడా చాలా వినయంగా ఆ రోజు ముఖ్యమంత్రి గారికి, సినిమాటోగ్రఫీ మంత్రికి వారికి వివరించారు. మరి ఆ రోజు మరి ఏం జరిగిందో తెలియదు కానీ చిరంజీవి గారికి అవమానం జరిగిందనేది జనసేనలో మెగా అభిమానుల్లో ఉన్న మాట వాస్తవేనా? ఇప్పటికి కూడా ఉందా?
నేను ఖచ్చితంగా మీకు ఛాలెంజ్ చేస్తున్నాను సార్. గత ప్రభుత్వం తీరును మీరు గమనించండి. గత ప్రభుత్వం సినీ ఇండస్ట్రీకి పెద్దగా ఉన్న మంత్రి పేర్నేని నాని గారిని గమనించండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి తీరుని, సిబిఎన్ గారి తీరుని మీరు గమనించండి సినీ ఇండస్ట్రీ పైన. అవును. అలాగే మా మినిస్టర్ కందులు దుర్గేష్ గారి పనితీరును కూడా మీరు గమనించండి. సో ఇండస్ట్రీని, అక్కడున్న వర్తకుల్ని ఎవరు కిల్ చేసి ఆ ఇండస్ట్రీని దెబ్బతీయాలనుకున్న ప్రభుత్వం ఏది, ప్రజల పక్షాన్ని నిలబడే ప్రభుత్వం ఏదని మీరు గమనించబోతున్నారు. ఆయన ఛాలెంజింగ్. మెగా అభిమానులు తీవ్రంగా బాధపడి ఉన్నారు సార్. మెగా అభిమానులని కాదు, ప్రతి హీరో అభిమానులు కూడా బాధపడే వైసీపీ పత్రానికి నాంది పలికి రోజు ఓటేశారు. అంటే అప్పుడు ఏమన్నారంటే కీర్తన్ గారు, అంటే సినిమా వాళ్ళు ఏమన్నా పైనుంచి దిగొచ్చారా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి ముఖ్యమంత్రి, ఆయనకి ఎవరైనా తల వంచాల్సిందే, తల దించాల్సిందే ఆయన ముందంటూ ఆ రోజు చాలా మంది వైకాపా మద్దతుదారులు కూడా మాట్లాడే పరిస్థితి ఉంది. ఎవరు అనలా మాట, మీరు కొత్త మాటలు ఎందుకు మాట్లాడతారు? ఎవరు అనలేదంటారా? ఆ మాటలు ఎవరు అనలా.